ఇది రామ్నాథ్ సాబ్కి ఇచ్చి పేపర్ జల్దీ రీడ్ చేయమని చెప్పు. సరే సార్. అట్లనే అందరు ఛాయలు తెప్పి. సార్. నమస్తే సార్, బిజీయా? మీకన్నా ఎక్కువ కూర్చోండి. ఎన్ని ఎకరాలు? ఎక్కువ లేదు, 5 ఎకరాలే. సర్వే నెంబర్ 152 భయ్యా. ఎవరి పేరు మీద? నా పేరు మీదనే. రామ్నాథ్ సాబ్కు డీటెయిల్స్ పంపించిన. అమ్మేవాళ్ళేరి? శ్రీశైలం. ఈయన బతికే ఉన్నాడా? ఏళ్ళాలి, ఇంకా పానం ఉన్నది సార్. లేదు వైకుంఠం, ఈయన చూస్తుంటే చనిపోయినట్టే కనపడుతున్నాడు. చాలా ప్రాబ్లం అవుద్ది. 20,000. ఏం మాట్లాడుతున్నావు వైకుంఠం? 20,000 కోసం ఉద్యోగం వదులుకోమంటావా ఏంటి? పోనీ. లేదు వైకుంఠం, ఎవరికన్నా తెలిస్తే. ఎట్లా తెలుస్తుంది సార్? మీరు చెప్తారా, నేను చెప్తానా? లేకపోతే ఇడిగిన బతుకొచ్చి చెప్తాడా? ఏలు ముద్రేసేదే బొట్టనేలతో, దాన్ని ఎందుకు దాస్తా? ఈ మాట అన్నారు, బాగున్నది. అర్ధ గంటలో 50,000 మీ ఇంటికి పంపిస్తా. అంతా రెడీగా ఉన్నాయి సార్. కానీ ఉండే.
నీ అమ్మ జిందగీ అంత బకెట్ మూసుడే ఉన్నది. రాత్రి మైటన్ తెచ్చినవరా పూరి చిందులున్నది స్వర్గం స్వర్గం చూపించింది అనుకో. ఎక్కడికెళ్ళి తెచ్చినవరా దాన్ని? ఏడికెళ్తే చేయలేమన్నా పార్సిల్ ఏం తెస్తాయి, బిర్యానీ తింటివి. గింజ గింజ మీద తినటం పేరు రాసి పెట్టి ఉంటుందిరా. వంట చేసినోడే అన్నం తినాలంటే ఎట్లా? కనీసం నిమ్మకాయలు ఉల్లిగడ్డలా నిడిచిపెట్టాలి కదన్నా. కాలుతుంది చూడు సలేగానికి. నీకు కూడా టైం వస్తుందిరా, ఫికర్ ఎందుకు చేస్తావు? ఏం రాములన్న ఊరెట్లున్నది? అడవి లెక్కున్నదన్నా. అడవిల కన్నా పోతే ఇంత పండు పొలము దొరుకుతుంది. ఊర్లో ఏమున్నదన్నా బంక తుత్తురు. దొరగాడికి నొత్తు నమల. అబ్బా మళ్ళా తాడు కొడుకు కుచ్చ పడదు. ఇక దొరలకాలం పోయినట్టే. నమస్తే అన్న. ఏం తమ్మి ఏం సంగతి? ఏం లేదన్నా, మా ఊళ్ళో ఆ వైకుంఠం గాడు లేడు. ఎవడు ఆ గుండుగాడా? ఆడే పాపం రాజామని పొలం అంటే అమ్మలేదని గొంతు పిసికి చంపేసి శవంతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. వాని చుట్టూ గుండాగాలుండ్రి, వెనకేమో ఎమ్మెల్యే ఉండే. ఊర్లోనే ఉన్నాడు ఆడు? వైకుంఠం ఎవరా నువ్వు? ఎస్ చెప్పండి. రిజిస్ట్రేషన్ చేయాలి 5 ఎకరాలు. సర్వే నంబర్ 152/A. కొన్నవారి పేరు కమలమ్మ, అమ్మిన వారి పేరు వైకుంఠం. ఓ వైకుంఠం తాలూకా. మొన్న కదా కొన్నాడు, అప్పుడే అమ్మేశాడా? ఏడి వైకుంఠం? ముందు మీరు పేపర్స్ రెడీ చేయండి. రామ్నాథం సార్ తొందరగా రెడీ చేయండి. సార్ ఫార్మాలిటీస్ అని తెలుసు కదా. ల్యాండ్ వాల్యూ తగ్గించేస్తాం కాబట్టి మీకు రిజిస్ట్రేషన్ ఫీజు బాగా తగ్గిపోద్ది. బాబు నువ్వు వెళ్ళి వైకుంఠం తొందరగా రమ్మని చెప్పు. వైకుంఠం కొంచెం బిజీగా ఉన్నాడు, అందుకే చేయి పంపించు. వేలు ముద్రలు ఆడేమంటావు? ఇలా చేతులు తీసుకురావడం ఏంటి? పోనీ శివానది ఏమంటావా? అసలు ఎవరు మీరు? అర్థమైందా? చేయించాలా? అర్థమైంది అర్థమైంది. కమలక్కకు తీరుకున్నప్పుడు వచ్చి సంతకాలు పెడుతుంది. ఏమంటావు? సరే సార్, మీరు ఎలాంటి అలా ఫార్మాలిటీస్ కావాలన్నావు కదా, ఏమంటావా? ఏమంటావా? తప్పైపోయింది సార్, ఇంకెవ్వరికి అన్యాయం చేయను. మరి కలుస్తాం. సార్ 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 నమస్కారం సార్, ఎమ్మెల్యే గారు మాట్లాడతారంట సార్. అమీన్ సాబ్ లైన్లో ఉన్నాడు. హలో నమస్తే సార్. ఈ నమస్కారాలకేం తక్కువేం లేదా? అరే ఏం సార్ అట్లా కోపం చేస్తారు? మీ పోలీసు వాళ్ళని కోపం చేస్తట్టున్నాదే. అరే ఏం సార్ మీ మాట కాదన్నాము. అది కాదా, మా వైకుంఠం తెలుసు కదా మీకు. ఎందుకు తెలియదు సార్? ధనం వచ్చి వంచే నరకపోయేదాకా మీకు కబరే లేకపోయా. వైకుంఠం కానీ చేయి నరికేసినారు. అయ్యా ఎప్పుడు సార్? ఇక నీకేం చెప్పాలనా? వాడు నా మనిషి, వానికి థ్రెట్ ఉందని నీకు తెలియదా? వానికి ప్రొటెక్షన్ ఇచ్చేది కాదా? ప్రొటెక్షన్ ఏమన్నా మీ లెక్కన ఎమ్మెల్యేనా సార్? కమ్సే కమ్ సర్పంచ్ కూడా కాకపోయా. నేను మీ ఎస్పీ గారితో మాట్లాడతాను కానీ అప్పటి వరకు అయితే మా వాడికి ఇద్దరు కానిస్టేబుల్ అని. మంచి సార్, నమస్తే. అరే ఇస్కి మాకి ఇక్కడ మనకే సెక్యూరిటీ లేదురా కొడుక అంటే వైకుంఠం గారికి తుయ్కుంఠం గారికి సెక్యూరిటీ కావాలంట. సెంట్రీ ఎవరో? క్యాంప్ హుషార్ ఎప్పుడు చెప్పాలి? సారీ సార్. శత్రువు లోనికి రాకముందా, శత్రువు దాడి చేసిన తర్వాతనా? సారీ సార్. ఇస్కో ఫ్రాక్ జంప్ కరావు జీ. ఫాల్ డౌన్. సాయంత్రం 7 గంటలకి గేటు ఏమైనా ఆర్డర్ ఇచ్చానా లేదా? సార్ మా బదులు శత్రువు వచ్చుంటే మీ పని ఏమయ్యేది? నేను హిట్ లిస్ట్ లో లేను కదా సార్. వెళ్ళి చెక్ చేసుకున్నావా? చూడు సహదేవ్, నువ్వు మంచివాడివైనంత మాత్రాన శత్రువు నిన్ను వదిలేయాలని లేదు. యుద్ధానికి మంచిడులతో సంబంధం లేదు. ఉపాధి కోసం మీ ఉద్యోగంలో చేరామనుకుంటే అన్యాయంగా చచ్చిపోతారు. పోలీస్ అనేవాడు 24 గంటలు అలర్ట్ గా ఉండాలి. మీ పోలీస్ స్టేషన్లో మీరు కాపాడుకోలేనప్పుడు జనాల్ని కాపాడతారు. మీ భార్య పిల్లల కోసమైనా బతకాలి కదా. మీ నిర్లక్ష్యం ఖరీదు మీ ప్రాణమని మరవద్దు. సాయంత్రం 7 గంటలకి గేటుకు తాళం వేసేయండి. ఎవడొచ్చినా తీయొద్దు. ఒక్క రాత్రిలో కొంపలే మునిగిపోవు. డైలీ జల్దీనే వేస్తాం సార్. ఈ రోజు ఎందుకే లేదు? మీరు 24 గంటల్లో ఏ నిమిషం నిర్లక్ష్యంగా ఉంటారని శత్రువు ఎదురు చూస్తూ ఉంటాడు. వాడికి మనం ఆ అవకాశం ఎందుకు ఇవ్వాలి? లే, అందరు భోంచేశారా? తమరు ఫోన్ చేసిందా సార్? మీరు తింటే నేను తిన్నట్టే. గాడి నికాలజీ వాళ్ళ మూమెంట్ ఎక్కువగా ఉంది. సార్ బీ కేర్ఫుల్. సార్
ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా నాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. మంచిది సార్. వానా వానా వెల్లువాయి కొండ కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయి